లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పాస్టర్ ప్రవీణ్ డెత్ చూస్తున్నాం మనం. చాలా డౌట్స్ వస్తున్నాయి, అనుమానాల మీద అనుమానాలు ఉన్నాయి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. దానిపైన కూడా నిరసనలు కూడా చేస్తున్నారు. ఒక్కసారి అంటే మీ అనలైసిస్లో ఎందుకు డిలే అవుతుంది, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజుల తర్వాత కూడా రాలేదు అంటే ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మామూలుగా ఆయన చనిపోయింది ఎప్పుడు? 24 సార్. 24 నైట్, అంటే 25 మార్నింగ్. పిఎం ఎప్పుడు అయి ఉంటుంది? 25 అయిపోయి ఉంటుంది పోస్ట్ మార్టం. సో 26వ తేదీ ఇవన్నీ కలెక్షన్ చేసినవన్నీ పోలీస్ స్టేషన్కి తెస్తారు. 26, 26, 27 ఇమ్మీడియట్గా 27వ తారీఖు 27, 28 పంపిస్తారు. ఎక్కడికి? వాళ్ళు సీల్ చేసి ఇచ్చుంటారు. అది ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు 28 ఎప్పుడు. వేసిన తర్వాత మామూలుగా అయితే ఈ హాలిడేస్లో వాళ్ళు రారు. సో హాలిడేస్లో వచ్చినాయి కదా 2-3 రోజులు. రంజాన్ వచ్చింది, ఉగాది వచ్చింది. ఉగాది ముందు రోజు కూడా ఏదో హాలిడేనా ఏమన్నా ఉందో ఏమో తెలియదు మరి. అదే కాకుండా మామూలుగా అయితే అటు పోగానే ఇటు వచ్చేది మామూలుగా. అంటే మామూలుగా ఇట్లాంటి 10 యాక్సిడెంట్లు అయినాయనుకోండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిది కూడా పోతూ ఉండే యాక్సిడెంట్ అయి ఉంటేనో, లేకపోతే ముందర టైర్ పేలిపోయి కింద పడిపోయి యాక్సిడెంట్ అయి ఉంటేనో, లేదు ఆయన పోతూనే ఏదైనా సన్ స్ట్రోక్ వచ్చి కింద పడి యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే వెనకాల నుంచి ఎవరైనా కొట్టి యాక్సిడెంట్ అయితేనో, లేకపోతే ఎవరైనా అటాక్ చేసి ఉండి పగటిపూట అయ్యి అక్కడ ఐ విట్నెస్ అయి ఉంటే సో ఈ ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. అంతే కదా. ఇక్కడ ఏమైందంటే సస్పీషియస్ డెత్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అన్వయించుకుంటున్నారు. జనరల్గా ఏమంటే మీరు ఒక వ్యవహారంలో ఎవ్వరికీ తెలియని వ్యక్తి ఒక దగ్గర చనిపోతే, ఇది జరిగింది కూడా యాక్చువల్గా. అయితే ఈ 2 గ్రూపులకు సంబంధించిన వాడు మీరు చంపి మా దగ్గర వేసినారు, మా పైన కేసు పెట్టడానికి. ఇది 27 ఏళ్ల క్రితం జరిగింది అనంతపూర్ జిల్లాలో ఫ్యాక్షన్ విలేజ్లో. వాళ్ళు అరేరే కాదు మా పైన కేసు వేయాలని వీళ్ళు, యాక్చువల్గా జరిగింది వేరే అక్కడ. సో కాబట్టి ఈ విధమైన దాంట్లో కొంచెం మామూలుగా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఈ టైంలోనే, దానికంటే ముందు 10 యాక్సిడెంట్ల కేసులు వాళ్ళు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. సీరియల్గా ఇస్తారు. మీరు పంపించగానే ఇవ్వరు. మర్డర్ కేసులో కూడా విసిరాలు ఉంటాయి, సీరియల్గా పెడతారు. సీరియల్గా పెట్టి సీరియల్గా ఎగ్జామిన్ చేస్తారు. అన్లెస్ దేర్ ఈజ్ ఎ ప్రెషర్. ఒక ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ లేదండి ఇమీడియట్గా పంపించండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు లేకపోతే హోమ్ మినిస్టరు, హోమ్ సెక్రటరీనో స్పెషల్గా ఒక లెటర్ రాస్తే డూ ఇట్ ఇమీడియట్లీ అంటే చేస్తారు. లేదు అంటే క్రానలాజికల్ ఆర్డర్లో ఇప్పుడు ఈయనకంటే ముందు యాక్సిడెంట్లు, మర్డర్ కేసులు ఇంకా ఏమన్నా ఉన్నాయనుకో అవి చేసుకుంటూ వస్తారు. అది చేయలేదు, అటు విధంగా చేయకుండా ముందరకే చేసినారంటే ఎందుకు ఇది ముందర చేసినావు, వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ అని అడగడానికి చాలా వ్యవహారాలు కూడా జరిగినాయి. ఎందుకు ఇంత తొందరగా చేసినారు, దీనికి ముందు లేవా, ఎందుకు ఇచ్చినారు రిపోర్టు అనేది క్వశ్చనింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అన్లెస్ యూ హ్యావ్ ఎ రిక్విజేషన్ దే విల్ నాట్ డూ ఇట్. మామూలుగా రిక్విజేషన్ ఇస్తే సీరియల్గా వాళ్ళు చేస్తారు, అదేవిధంగా కూడా రిలీజ్ చేస్తారు. బహుశా ఇది హాలిడేస్ 2 వచ్చాయి, 2 రోజులు హాలిడేస్, రంజాన్ వచ్చింది, ఉగాది వచ్చింది. వాళ్ళు అప్పటికే చేరుంటుంది. అక్కడ చేరిన తర్వాత కూడా ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు రికార్డులో ఎంటర్ చేసుకోవడానికి 1 రోజు పోతుంది. ఆ తర్వాత ఆ సీరియాలిటీ కోసం పక్కన పెడతారు. ఆ తర్వాత హాలిడేస్ వచ్చాయి 2 రోజులు. ఆ హాలిడేస్ వచ్చిన తర్వాత దీనికంటే ప్రయారిటీ ఉన్న కేసెస్ ఏమిటో చూస్తారు. ఆ విధంగా నెమ్మదిగా చూసుకుంటూ వస్తారు. వాళ్ళు ఎఫ్ఎస్ఎల్కి కూడా విసిరా అవి రిలీవ్ చేసేదానికి 10 టీములు ఉండవు, 1-2 టీములు ఉంటాయి. వాళ్ళే చేయాల్సి వస్తుంది. అది క్షుణ్ణంగా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి సో టైం పడుతుంది. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. ఈయనకంటే ముందు ఇంకా 10 కేసులు ఉన్నాయనుకోండి. లేదు ఆ ఎఫ్ఎస్ఎల్లో ఆ పర్టికులర్ రిపోర్ట్ ఇచ్చాయన హెల్త్ బాగాలేకో వేరే విధంగానో లీవ్ పెట్టాడనుకోండి, అది వేరే ఎవడన్నా వచ్చి చేయడానికి వీలు లేదు. పర్టికులర్ ఎక్స్పర్ట్ హ్యాస్ టు డూ ఇట్. పోనీ అట్లా ఎక్స్పర్ట్ 4 ఉంటే నువ్వు కాకపోతే నువ్వు రావయ్యా అని చేస్తారు. సో ఆ కన్సర్న్ ఆఫీసర్ యూ డూ ఇట్ అని ఎండార్స్ చేస్తారు.
సో ఫలానా వాళ్ళకు ఎండార్స్ చేయమని. సో ఆ విధంగా డిలే అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్టుగా సార్ ముందు ఇచ్చేస్తే హడావుడిగా ఎందుకు ఇచ్చారు అని అంటారు. మరి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజులు అయినా కూడా రాలేదు అంటే కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి అంటే తెలుసుకోవాలి. ప్రజలకి తెలియాల్సిన విషయం ఏమంటే జనరల్గా ఎఫ్ఎస్ఎల్లో ఇప్పుడు బాంబుల శివారెడ్డి మర్డర్ కేసులో కూడా మనకు ఇట్ వాజ్ టేకన్ 2 months ఎంతో అయింది. మొత్తం విసిరా అంతా 2 months దగ్గర అయితే మనకు ముందు టెంటేటివ్గా స్మాల్ రిపోర్ట్ ఒకటి ఇస్తారు, పిఎం రిపోర్ట్, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇస్తారు. విసిరా ఎగ్జామిన్ చేయాలి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, అదంతా ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. మనం చెప్పంగానే అటు చూసి ఇచ్చేది ఉండదు. కాబట్టి డిలే అయి ఉంటుంది. దాంట్లో అదే కాకుండా దీనికంటే ముందు ప్రాసెస్లో ఉండేటివి ఉంటాయి అనుకోండి, ఇంపార్టెంట్ ఇది యూ హ్యావ్ టు డూ ఇట్ అంటే చేస్తారు ఆగమేఘాల పైన, అదేం లేదు. కాబట్టి ఇది డిలే అయి ఉంటుంది. అంతేగాని మనం ఇటు పోగానే ఆపరేషన్ థియేటర్లోకి ఎవరినో పేషెంట్ తీసుకుపోయి అది చేయకపోతే చనిపోతాడు ఇమ్మీడియట్గా చేయండి అనే పరిస్థితి కాదు కదా. అందువల్ల కొంచెం డిలే ఉంటుందని నా అభిప్రాయం. సార్ మీరు మామూలుగా అన్నారు కదా టెంటేటివ్గా స్టార్టింగ్ ఒక రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి, మరి పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అలాంటిది ఏమైనా ఇవ్వడం జరిగిందంటారా? మామూలుగా ఇస్తారు. జనరల్గా యాక్సిడెంట్ అయింది, వీ ఎగ్జామిన్డ్ దీస్, సో మెనీ ఇంజరీస్ ఆర్ దేర్, దిస్ కైండ్ ఆఫ్ ఇంజరీస్. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు తనంతకు తాను జారి పడిన యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ జారుడుతో అయినటువంటి దెబ్బలు ఉంటాయి. ఎవరన్నా కొట్టారనుకోండి, కత్తితో కొట్టారనుకోండి, అది బాగా డీప్ ఇంజరీస్, డీప్ కట్ ఇంజరీస్ ఉంటాయి. అదేవిధంగా బ్లంట్ దాంతో కొట్టారనుకోండి, బ్లంట్ ఇంజరీస్ ఉంటాయి, వాతలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అదేవిధంగా వెహికల్తో కొట్టించింది అనుకోండి, సో ఆ మార్క్స్ ఉంటాయి, వెహికల్ పెయింట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఒకవేళ కర్రతో కొట్టాడనుకోండి, ఆ కర్ర ఉంటుంది, ఆ కర్ర ఎటువైపు నుంచి కొట్టింది, అవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి, ఏది బాడీ పైన ఇక్కడ ఇంజురీస్ ఉన్నాయి, ఈ ఇంజురీస్ నేచర్ ఏమిటి? ఒక కట్ గాయం ఉందనుకో, 2 అంచులు ఇంటూ 1.5 ఇంచు, 6 ఇంచులు ఇంటూ 1.5 ఇంచు, అట్లా ఆ ఇంజురీ యొక్క నేచర్ ఎట్లా ఉంది అనేదాన్ని ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు. మామూలుగా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కానీ, మామూలుగా చనిపోయిన యాక్సిడెంట్స్ కేసెస్ కానీ, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎన్ని రోజుల్లో ఇస్తారు సార్? అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఇన్స్టెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పెట్టంగానే ఊతారు, పాయింట్ వస్తుంది, అది ఇన్స్టెంట్. ఇంతకు ముందు అయితే అట్లా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ బ్లడ్ తీసుకొని బ్లడ్ ఎఫ్ఎస్ఎల్కి పంపించి వాడు బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉంది అనేది చూపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు లేటెస్ట్ మెషిన్ వచ్చింది, పెట్టి ఊదంగానే 100 పాయింటా 200 పాయింటా ఎంత వస్తే బాబు దాంట్లో వచ్చేస్తుంది, ప్రింట్అవుట్ వస్తుంది. సో యూ హ్యావ్ డ్రంకన్ సో మచ్ ఆఫ్ ది. ఎందుకంటే మీరు ఎవరైనా డ్రింక్ తాగితే మీరు ఊపితే మీ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది, తాగిందంతా కడుపులోకి పోయి కడుపులో నుంచి ఊపిరితిత్తుల్లోకి వచ్చి కొంచెం ఎవాపరేట్ అవుతుంది, కొంచెం గుండెలోకి పోయి గుండె నుంచి మళ్ళీ శరీరంలోకి పోయి యూరినేషన్ కొంత పోతుంది. ఆ విధంగా శరీరంలో ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో మీ ఆల్కహాల్ ఎంత ఊపిరితిత్తుల్లో ఉండేది ఊదిన దానివల్ల తెలుస్తుంది. ఇట్ ఈస్ ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అట్లా కాదు కదా యాక్సిడెంట్ రిపోర్ట్లు అంటే. సపోజ్ ఎక్కడైనా తాగినారు, ఓ మర్డర్ కేసులో ఉందనుకోండి, తాగినారు, ఆయన తాగిన తర్వాత వాళ్ళు చంపారు అనుకుందాం. ఓ 4 ఫ్రెండ్స్ కూర్చొని తాగిన తర్వాత చంపారు, మేము తాగలేదు, ఆయన తాగలేదు అన్నాడు అనుకోండి. అట్లా కాదు కదా. విసిరా అంతా తీసుకుంటారు, దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళంతా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. అదంతా కలెక్షన్ చేసి ఎంత తాగినారు, ఆ డెప్త్ ఆఫ్ టైమింగ్ ఏమిటి, వాళ్ళు తాగిన తర్వాత ఏ విధంగా ఉంది, ఆయన హార్ట్ ఏమైనా అయిందా, స్మాదరింగ్ ఏమైనా అయిందా. కొందరు తాగగానే పడిపోయినాడు మాకు తెలియదు అంటారు. అవి దిండు చూసి, ఇప్పుడు మామూలుగా పొద్దున్న చాలా కేసెస్లో అమ్మాయి చనిపోతే నాకు తెలియదు, మా మామగారు కూర్చొని ఉన్నారు, నేను వచ్చి చూసేటప్పటికి పలకలేదు, మామయ్య ఇంటికి ఫోన్ చేశాను, చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది మళ్ళీ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే డెత్ డ్యూ టు స్మాదరింగ్, అంటే ఊపిరి ఆడకుండా చేసి చంపారని. సో దానికి ఇట్ విల్ టేక్ టైం, వాళ్ళు ఎగ్జామిన్ చేసి అదంతా. తర్వాత ఆయన తాగి ఉంటే ఇంకా తొందరగా చచ్చిపోతాడు ఊపిరి ఆడకపోతే. సో అవన్నీ విసిరా అంతా కలెక్ట్ చేసి దాంట్లో ఎంత ఆల్కహాల్ ఉంది, వాట్ ఈజ్ ది క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ హీ హాజ్ టేకన్, అవంతా వస్తాయి. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే
తెలుస్తుంది మనకి ఆయన చావుకు కారణం ఏమిటి. ఫుల్ రిపోర్ట్ వస్తే దానిపైన కూడా మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు, అనుమానాలు రేయించవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు జరిగింది ఈ విధంగానే అడగచ్చు దానిపైన కూడా. ఇప్పుడు మామూలుగా ఒకవేళ మర్డరే జరిగింది అనుకోండి, మర్డర్ అయితే అయ్యా ఈ విధంగా ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి, మీరేమో ఇట్లున్నది, మరి వాటి దిస్ అని డాక్టర్ని క్వశ్చన్ చేస్తాడు. మిల్లి ఆల్ మర్డర్ కేసెస్లో డాక్టర్ ఇచ్చిందే ఫైనల్ ఏం కాదు, ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన ఆయన పోస్ట్ మార్టం చేస్తారు అడ్వకేట్స్. అది ఉంటుంది. పిఎం రిపోర్ట్ సరిగ్గా కొట్టేసిన కేసులు కూడా ఉంటాయి. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ పైన కూడా మళ్ళీ రిపోర్టింగ్ ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వాళ్ళని కోర్టుకు పిలిపిస్తారు, కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, చీఫ్ చేస్తారు, ముందు మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. దాన్ని జడ్జి గారు విని ఈయన చెప్పేది ఏ విధంగా ఉంది, ఇది కేసుకు సంబంధంగా ఉందా, లేదు ఎగ్జాజరేట్గా డబ్బులు వంకేసి ఏమన్నా చేశాడా, ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాతనే ఆయన ఎవిడెన్స్ని ఏ విధంగా ఇచ్చాడు. కొందరు బాగా రిపోర్ట్ రాసింటాడు, చెప్పేదానికి రాదు, దానివల్ల కూడా కేసులు అక్కుటైన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది ఇప్పుడు పిఎం రిపోర్ట్ రావడానికి టైం పట్టిండొచ్చు. బహుశా ఇవాళ రేపట్లో, ఎందుకంటే ఇంత గగ్గోలు అవుతా ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ప్రెషర్ ఇచ్చేసి బాబు తొందరగా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఇవ్వండి అని చెప్పొచ్చు. లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన తొందరగా చేయండి, ఈ మిగతా వ్యవహారాలు కూడా ఉంటాయని చెప్పి డెఫినెట్గా ఆ విధంగా చెప్పి తొందరగా తీసుకున్నానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకుంటా. థ్యాంక్ యూ సార్.